జవహర్ నగర్ లో హారతులు పట్టి పూల వర్షం కురిపించి మాకు స్వాగతం పలికిన జవహర్ నగర్ ఆడబిడ్డలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. దీంట్లో పాల్గొన్న మా సహచర కార్యకర్తలు, ఆనాటి తెలంగాణ ఉద్యమకారులు, అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారు, మొన్ననే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్ లో పోటీ చేసినటువంటి వైఎస్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు, మా డివిజన్ అధ్యక్షులు కమల్ గారు, ఎంఆర్పీఎస్ నాయకులు, అదేవిధంగా పెద్దలు నందారెడ్డి గారు, చంద్రశేఖర్ గారు, పేరు పేరున మా నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మీడియా మిత్రులతో సహా నన్ను గుర్తుపడతారా అమ్మా? పడతారా? ఎప్పటి నుంచి గుర్తుపడతారు? ఇక్కడ గుడిసెలు కూల్చేసినప్పుడు ఖబర్దార్ నా కొడుకున్నారా, నా పేదల జోలికొస్తే నీ పడతం పడతామని చెప్పిన మానాడు. ఇక్కడ నివసించేది అత్యధిక మంది ప్రజలు తెలంగాణ పల్లెల్లో ఉపాధి లేక కన్న తల్లిని వదిలిపెట్టి, కన్న గడ్డను వదిలిపెట్టి పొట్ట చేత పట్టుకున్నటువంటి ప్రజలు ఇక్కడ ఉంటారు. ఇవాళ వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు కూడా పేదవాళ్ళు ఇక్కడ ఉంటారు. అలాంటి అడ్డ జవహర్ నగర్ గడ్డ. ఇవాళ వీళ్ళ మీదనే బ్రోకర్లు బతుకుతారు, వీళ్ళ మీదనే అనేక మంది బతుకుతారు. ఒక తనం కష్టపడితే తప్ప వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తే తప్ప ఇవాళ ఒక సిమెంట్ బంగ్లా నిలబడలేదు. వాళ్ళు అనుకున్నారు మా జీవితాలన్నీ అయిపోయినాయి, మా పిల్లలైనా గొప్పగా చదువుకుంటే వాళ్ళు మంచి ఉద్యోగం చేస్తే చూసి మురవాలని చెప్పి భావించి మీ జీవితాన్ని త్యాగం చేసిండ్రు. కానీ ఆ చదువుకున్న బిడ్డలు కూడా ఇప్పటికీ మళ్లీ పెద్ద ఉద్యోగాలు దొరికే వాళ్ళు కొద్దిమంది, ఉద్యోగాలు లేక మళ్లీ మీ పనులలో కొనసాగే వాళ్ళు కొంతమంది మాత్రమే. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మొన్న స్థానికంగా ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినాడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాటలు చెప్పిండో అవన్నీ మీకు గుర్తు ఉండి ఉంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. 9వ తారీఖు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా, 10వ తారీఖు నాడు అన్నిటి మీద సంతకం పెడతా అని చెప్పిండు. నేను ఒకడొకడు అడుగుతా ఉన్నా, మీకు ఎవరికైతే ఆనాడు కొత్త పెన్షన్ రాలేదో వాళ్ళందరికీ కొత్త పెన్షన్లు ఇచ్చిందా ముఖ్యమంత్రితో పడుతా ఉన్నా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.